నామినేషన్స్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఉండదన్నమాట. సో అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ మాట్లాడుకుందాము. ఏదో వచ్చామా, సో మనకి వినిపించింది, మనకు అనిపించింది చెప్పేసామా కూడా కాదు. ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. 1 by 1 మాట్లాడుకుందాం. తనూజ బూతులు తిట్టిందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో అయితే ఒక్క బీపీ కూడా వినిపించలేదు, కనిపించలేదు. సో మ్యూట్ కూడా కనపడలేదు ఎపిసోడ్లో, క్లియర్గా చూశాను. సో డెమోన్ వర్సెస్ తనూజ జరిగినప్పుడు సో లైవ్లో అసలు లైవ్లో బీప్ లేయడానికి సాధ్యపడుతుందా లేదా, సో మ్యూట్లు పడ్డాయా లేదా, మ్యూట్లు పడితే అక్కడ ఏముంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. బూతులు తిట్టిందా నిజంగానే, ఓకే క్లియర్గా 1 by 1 మాట్లాడుకుంటూ వద్దాము. సో డెమోన్ అయితే హౌస్లో టార్గెట్ చేశారు. బట్ హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తెలియాలి కాబట్టి నిజాలు, వాస్తవాలు, పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. డెమోను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అయితే ఉన్నాడు అట్ ప్రెజెంట్. సో డెమోన్కి కొంచెం ఆ రెస్ట్ అనేది క్లియర్గా కావాలి చాలా. ఎందుకంటే నామినేషన్స్ అప్పుడు కూడా డెమోన్ క్లారిటీగా కనపడట్లేదు. సో తన మీదకి చాలా మంది వెళ్ళారు, డిఫెండ్ చేసుకున్నాడు, చాలా వరకు డిఫెండ్ చేసుకున్నాడు, ఓపిక్గానే డిఫెండ్ చేసుకున్నాడు. సో కంట్రోల్ తప్పకుండానే డిఫెండ్ చేసుకున్నాడు, చాలా వరకు డిఫెండ్ చేసుకున్నాడు. దట్ వాజ్ ఎ గుడ్ థింగ్. బట్ ఏంటంటే నామినేషన్స్కి తను వచ్చినప్పుడు కూడా సో తనూజ నామినేట్ చేసిన తర్వాత ఇమాన్యుల్ నామినేట్ చేస్తారు. ఇమాన్యుల్ దగ్గర పాయింట్ లేదని చెప్పి, ఆ పాయింట్ కరెక్ట్ కాదని చెప్పి ఇమాన్యుల్ చెప్పేసరికి మళ్ళీ తిరిగి వచ్చి సంజన గారిని నామినేట్ చేస్తారు. అది ఎందుకు అంత కరెక్ట్ అనిపించలేదు. పోనీ తనూజ చేసింది కూడా అదే కదా అంటే, సో తనూజ చేసిన దానికి తిని చేసిన దానికి చాలా తేడా ఉంది. సో తిని చెప్పేస్తాడు, ఆ పాయింట్ నాకు నచ్చలేదు, వేరే పాయింట్ చెప్పరా, ఇది పాయింట్ అంటే. సో అది మళ్ళీ బ్యాక్ రావడంటే కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు. లైక్ మన బర్నీ అని ఏదైతే చెప్పాడో సో తన గురించి చాలా మంచిగా చెప్పాడు. సో ఆ పాయింట్స్ ఎంతో కొంత నిజంలాగే కనిపిస్తున్నాయి. సో డెమోన్కి చాలా రెస్ట్ కావాలి, స్ట్రెస్లో ఉన్నాడు, ఓకేనా. సో కాకపోతే మాత్రం గట్టిగానే మాట్లాడుకున్నాడు తనకు తాను. చాలా రోజుల తర్వాత డెమోన్ కంప్లీట్గా ఎక్కువసేపు మాట్లాడిన ఎపిసోడ్ ఇదే అవ్వచ్చేమో నాకు తెలిసి, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి అంతసేపు మాట్లాడాడు డెమోన్. బికాస్ 5 నామినేషన్లు డెమోన్ని చేశారు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కదా. ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుల్ రితుని నామినేట్ చేస్తాడు. సో ఈ బ్యాక్ పిచ్చింగ్లో నా పిక్ పెట్టి మనసులో నన్ను తీసేయాలని ఉన్నా కూడా అక్కడ నాకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు సార్. అది నాకు అలా అనిపించింది అని చెప్పావు కదా. సో అసలు నాకు నిన్ను తీసేయాలి అని లేదు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు అనమాట. రితు అంటుంది, మరి నాకు అక్కడ వచ్చినప్పుడు నాతో ఎందుకన్నావు అన్నమాట, మరి సో లాస్ట్ వరకు నువ్వు కళ్యాణ్ ఉంటావు అని. ఇక్కడ థింగ్ ఏంటంటే అక్కడ జస్ట్ తను వచ్చినప్పుడు ఏంటంటే తనకి నువ్వు కళ్యాణ్ ఉంటావు అని చెప్పాడంట ఇతను. కాకపోతే ఎప్పుడైతే డెమోన్ ఇతన్ని తీసేశాడో సో బర్నీ గారి దగ్గరికి వచ్చి నాకు ఒక రితు ఉండకూడదు, తను డెమోన్ ఉండవు, వాళ్ళిద్దరు ఉండకూడదు, నాకు దివ్య ఉన్నా ఓకే, దివ్య కళ్యాణ్ లాస్ట్ వరకు ఉన్నా నాకు ఓకే అన్నట్టు చెప్పాడు. సో ఇటుపక్క తనుజాకి ఏంటి, దివ్య ఉండకూడదు, సో రితు కళ్యాణ్ ఉండాలన్నమాట. సో రితు కళ్యాణ్ ఉన్నప్పుడు తనకి దివ్య ఉండకూడదు. ఇక్కడ కళ్యాణ్ మీద ప్రేమ ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే పర్సనల్ ఎజెండాస్ ఉన్నాయి. సో దివ్య ఉండకూడదు, రితు డెమోన్ ఉండకూడదు. సో కాబట్టి ఇప్పుడు కత్తి తీసుకోవాలి. నెక్స్ట్ ఆ కత్తి తీసుకున్నప్పుడు సో ఇప్పుడు ఆ కత్తి రితుకి ఇస్తే ఖచ్చితంగా నలుగురు అక్కడ ఖచ్చితంగా తీసుకెళ్ళి అది డెమోని తీస్తారు, దివ్యాన్ని తీసుద్ది. సో దివ్య చేతికిస్తే రితుని తీసుద్ది. సో కాకపోతే ఇక్కడ ఇమాన్యుల్కి వచ్చిన అనుమానం ఏంటంటే రితు చేతికిస్తే దివ్యాన్ని తీసుద్దా లేకుంటే కళ్యాణ్ని తీసేస్తే ఏంటి అనే అనుమానం ఇమాన్యుల్కి ఉందనమాట. దానికి తనూజ ఏం చెప్పింది, నేను ప్రామిస్ తీసుకున్నాను, తన చేతికిస్తే ఖచ్చితంగా తను కళ్యాణ్ని తీయదు, దివ్యాన్ని తీస్తుంది అని చెప్పి రితు చెప్పిన ప్రామిస్ ఏదైతే చేపించుకుందో దాని సంగతి ఇమాన్యుల్కి తనూజ చెప్పొద్దు అనమాట. ఇది వరకు క్లారిటీ, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్, దివ్యాకి ఇవ్వకూడదు అనుకున్నాము, అంతేగాని నీకు ఇవ్వాలి దివ్యాకి ఇవ్వకూడదు అంటే నీకు ఇవ్వాలి అనుకున్నట్టే కదా, సో ఆ మాట మేము చెప్పాం కదా అని చెప్పి ఇక్కడ అంటాడనమాట. రితు వచ్చి మధ్యలో ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత నేను ప్రామిస్ కూడా చేశాను కదా, అంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నప్పుడు తనుజ అడిగితే ప్రామిస్ కూడా చేస్తుంది. సో కళ్యాణ్ కూడా అక్కడే ఉంటాడు, ప్రామిస్ కూడా చేశాను కదా, ఇక్కడే కూర్చొని నేను మాట్లాడింది ఏంటంటే నన్ను తీయొద్దు, నాకు ఇవ్వండి, నాకు ఆ కత్తి ఇవ్వండి, నేను ఎవరిని తీస్తా అని అడిగితే నేను దివ్యాన్ని తీస్తా అంటే సో పక్కానా అంటే సో ఆ పక్కా అని చెప్పాను, సో ప్రామిస్ చేశాను కూడా. ఆ తర్వాత లాస్ట్ వరకు నువ్వు కళ్యాణ్ ఉండాలి, సో ఎవరికి అప్పుడైనా నాకు ప్రాబ్లం లేదని కూడా నువ్వు అన్నావు. అది సో నేను ప్రామిస్ చేసిన తర్వాత ఓకే అట్లయితే నువ్వు కళ్యాణ్ లాస్ట్ వరకు ఉండండి, నాకు ఎవరైతే కెప్టెన్ నాకు ప్రాబ్లం లేదు అని యాక్చువల్లీ తనూజ పాయింట్ అది. ఒక ఇమాన్యుల్, నేను దివ్యాకి ఇవ్వచ్చా అనలే, ఓకేనా, నిన్ను నమ్మొచ్చా లేదా అని తనతో డిస్కస్ చేశాను. నేను దివ్యాకి ఇవ్వచ్చా లేదా అని అనలేదు, నిన్ను నమ్మొచ్చా లేదా అని తనతో డిస్కస్ చేశాను తనూజతోటి. ఎందుకంటే తిని పాయింట్ దివ్యాకి ఇవ్వాలని. సో తన పాయింట్ ఏంటి అక్కడ, తనూజకి దివ్య ఉండకూడదని. సో వీళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉంది అప్పటికి ఎవరంటే తనూజ, ఇమాన్యుల్, నెక్స్ట్ వచ్చేసరికి మన
సంజన గారు. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారనమాట అక్కడ. ఓకేనా, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సో దాంట్లో తనూజ ఇమాన్యుల్ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. తనుజ మధ్యలో వచ్చిందన్నమాట. అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, నువ్వు ఒకసారి ఆలోచించుకో, నిన్ను నమ్మొచ్చా, ఎలాగైనా మార్చొచ్చేమో, రితు మార్చొచ్చేమో, ఎలాగైనా ఒకసారి తను నమ్మొచ్చా అని నన్ను అడిగాడు అని చెప్పి రితుకి క్లారిటీ ఇస్తుంది తనుజ. ఇమాన్యుల్, కళ్యాణ్ అనేవాడు లాస్ట్ వరకు ఉండాలి, కళ్యాణ్ అనేవాడు కెప్టెన్ అవ్వాలి, దానికోసం ఏం చేసినా నాకు ఓకేనా, నాకు కళ్యాణ్ లాస్ అవ్వకూడదు. అదే నేను తనతో చెప్పిన పాయింట్. అది కళ్యాణ్ లాస్ అవ్వకూడదు అంటే, ఇప్పుడు రితువు చేతికి ఇస్తే అక్కడ దివ్యాన్ని తీయకుండా డెమోని అట్లా తీయదు కాబట్టి కళ్యాణ్ని తీసేస్తే ముందే ఇక్కడ సేఫ్ సైడ్. సో తర్వాత డెమోను దివ్య వాళ్ళిద్దరిలో ఎవరైనా నాకు కాంపిటీషన్గా ఉంటే నేను ఆడుకోగలుగుతానేమో అన్న థాట్లో అమ్మాయి వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడ ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు అనమాట. అది ఇమాన్యుల్ పాయింట్ అక్కడ. సో నేను నిన్ను తీస్తాను అని ఎక్కడా చెప్పలేదు. ఓకేనా, ఫస్ట్లో చెప్పా నీకు నిన్ను తీస్తానని. సో దాని తర్వాత రితుని కూడా ఉంచుదామని తనూజ అంటే, అవునా ఓకేనా నమ్మొచ్చా అని నేను పాయింట్ పెట్టాను. నా పాయింట్ అక్కడ పెట్టా. తనూజ వచ్చి దివ్యాన్ని ఉంచుదాము, దివ్యాన్ని కళ్యాణ్ని తీయదు అని చెప్పి నాకు ఇమాన్యుల్ అన్నాడు, ఆ మాట అన్నాడు అని చెప్పి తనూజ మళ్ళీ వచ్చింది మధ్యలో. రితు అంటది దివ్యాన్ని ఉంచుదామంటే, సో కత్తి ఎవరికి ఇద్దామని అనుకున్నారు, నన్ను తీసేద్దామని అనుకోలేదు. ఓకే, నన్ను తీసేద్దామని అనుకోలేదు, దివ్యాకి కత్తి ఇద్దామని అనుకున్నారు, దివ్యాన్ని ఉంచుదామని అనుకుంటున్నావు. మరి ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు దివ్య చేతికి ఇస్తే కత్తి ఎవరిని తీసేస్తుందని, డెమోని తీసేస్తుంది అనుకున్నావా? మరి నన్ను ఉంచుదామని అనుకున్నప్పుడు దివ్య చేతికి కత్తిస్తే దివ్య ఎవరిని ఉంచుదామని అనుకో, నువ్వు దివ్య చేతికి కత్తిద్దాం అనుకున్నావు అని చెప్పి క్వశ్చన్ అడుగుద్ది. ప్రాపర్ క్వశ్చన్ అడుగుద్ది. కరెక్టే కదా, లాజికే కదా. ఎందుకంటే దివ్యకి ఇస్తే ప్రాపర్గా వచ్చి ఎమ్మాయిని తీసుద్ది, డెమోని ఎందుకు తీసుద్ది? డెమోని ఫ్రెండ్ కళ్యాణ్ తీయదు, ఖచ్చితంగా తినే తీసుద్ది. మరి దివ్యకి కత్తిచ్చి ఎవరిని తీపిద్దాం, ఎవరిని కాపాడుదాం అనుకున్నావు, నన్ను తీయాలనుకోవట్లేదు అని చెప్పి ఆ క్వశ్చన్ అక్కడ రైజ్ చేస్తుంది అనమాట. సో ఇమాన్యుల్ అంటారు అదే కదా పాయింట్. దివ్యాని ఉంచుదామంటే లేదు, దివ్యాని ఉంచుదామంటే లేదు, దివ్య క్లవర్ యాక్చువల్గా నామినేషన్స్లో వస్తే కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది. సో అవునా రితుకి ఇద్దామని అన్నామా లేదా, రితుకి ఇద్దామని అన్నానా లేదా? అప్పుడు నేను సరే అయితే రితుకే ఇద్దాము అన్నాను. కాకపోతే రితుని నమ్మొచ్చా అంటే, రితు నాకు ప్రామిస్ కూడా చేసింది అని చెప్పింది అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇమాన్యుల్ సేమ్ చెప్తుంటాడు. రితు అంటే మరి నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ నన్ను నమ్మొచ్చా అంటే నువ్వు నాతో మాట్లాడావు కదా, నేను కళ్యాణ్ని దివ్యాన్ని తీస్తానని చెప్పాను కదా, అయినా కానీ మళ్ళీ రితుని నమ్మొచ్చా అంటే, రెబల్ టాస్క్లో మీరు నాకు మాట ఇచ్చి మా టీంలో వ్యక్తిని తీసేశారు, అప్పుడు నేనేం అనలేదు కదా అని చెప్పి యాక్చువల్గా డెమోని తీసేస్తారు వాళ్ళందరూ కలిసి. ఇమాన్యులే డెమోని పేరు చెప్తారు. సో తీసేస్తారు. అప్పుడు ఎవరిని నమ్మొచ్చా నేను అడిగానా, ఎవరైనా నమ్మొచ్చా నేను అడిగాను. అప్పుడు ఇమాన్ అంటాడు ఏం జరిగినా రితు నీ దగ్గరికి మాత్రం రాము అని చెప్పాము, నీ టీంలో జోలికి రానని చెప్పలేదు, నీ దగ్గరికి రామని చెప్పామంటే తనుజ కూడా అదే ఒప్పుతుంటుంది. ఆ రోజు వాళ్ళు అదే అన్నారు, నీ జోలికి రామని. ఆ రోజు గేమ్లో టీం కోసం ఆడుతామన్నప్పుడు లాస్ట్కి అయినా వెళ్తానన్నావు కదా, అదేదో ముందే వెళ్ళు అని చెప్పి గేమ్ నువ్వే ఆడావు కదా ఆ రోజు కళ్యాణ్ది. సో నేను లాస్ట్లోకి అయినా కానీ నేనే వెళ్తాను అని చెప్పి కళ్యాణ్ అంటే, అదేదో ముందే వెళ్ళు అని చెప్పి కళ్యాణ్ నువ్వు ఎలా అయితే అన్నావో ఆ మాట, సో మళ్ళీ అలాంటిది ఏమైనా రిపీట్ అవుతుందేమోనని నా భయం నాది. ఓకేనా, సో మళ్ళీ అలాంటిది రిపీట్ చేస్తే నువ్వు కళ్యాణ్ తీసేస్తే ఎప్పటికైనా కళ్యాణ్ నువ్వు వెళ్ళిపోవాల్సిందే కదా, మళ్ళీ నేనే కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే, అందుకని ముందే వెళ్ళిపో అని చెప్పి నువ్వు మళ్ళీ అంటే ప్రాబ్లం వచ్చిందా రాదా? సో అందుకని చెప్పి నాకు అది మళ్ళీ నా భయం నాది. సో వాడు నాకు కావాలి, వాడు నాకు కెప్టెన్ అవ్వాలి, వాడిని నేను కాపాడుకోవాలి, ఇది అనమాట ఓవరాల్గా. సో మళ్ళీ రితు అంటుంది నమ్మొచ్చా అని నా మీద ఎందుకు వేస్తారు, నేను ఎవరికైనా మాటిచ్చి తప్పానా అడుగుద్ది. సో ఇక్కడ అమ్మాయి ఎవరికైనా మాటిచ్చి తప్పిందా అంటే, పాపం ఇప్పటివరకు మాటిచ్చి తప్పిటాలు ఎక్కడ లేవు. ఆ రోజు కళ్యాణ్ని తీసేయమని డెమోనికి చెప్పింది, ఆ రోజు చాలా క్లారిటీ ఇచ్చింది తను. సో కాబట్టి ఇంకా దాని తర్వాత అమ్మాయి మాటిచ్చి తప్పినది ఎక్కడైనా తప్పిందంటే ఎక్కడ కనిపించలేదు. మీరు ఏమైనా కామెంట్ చేయాలి. సో ఆ రోజు జరిగింది అదే కదా అని అంటాడు మళ్ళీ సేమ్ మళ్ళీ మానిస్టర్ టాస్క్ గురించి. ఆ రోజు జరిగింది ఓటు వేయడం వలన. ఓకేనా, లాస్ట్ ఓటు అప్పుడు కూడా నాదే లాస్ట్ ఓటు. ఓకేనా, అప్పుడు నేను మీ ఇద్దరిలో ఎవరు వెళ్ళినా నాకు ఓకే, లాస్ట్ వరకు ఓటు ఆగింది నా దగ్గరే. సో నేను అప్పుడు డిసైడ్ చేసి కళ్యాణ్ పేరు చెప్పాను అని చెప్పి తను అంటది అనమాట. ఇమాన్యుల్ మరి వాళ్ళని లాస్ట్ పంపించవచ్చు కదా, మరి డెమోని ముందు పంపించి వాడిని లాస్ట్ వరకు ఉంచొచ్చు కదా అని మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు. రితు నువ్వు బ్లూ టీమా, నువ్వు చూసావు అక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది లాస్ట్ వరకు వాడు ఉంటే నీకు టఫ్ అవుతుంది అని
అంటే ఇమాన్యుయల్ నువ్వు దూరం నుంచి చూసి మాట్లాడుకో, ఇక్కడో మాట మాట్లాడతావు, అక్కడో మాట మాట్లాడతావు అని. యాక్చువల్గా ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ కరెక్టే, ఎందుకంటే తనకి లాస్ట్ వరకు ఉంటే టఫ్ అవుతుందని. కళ్యాణ్ ఉన్నా టఫ్ అవుతుంది, డెమోన్ ఉన్నా టఫ్ అవుతుంది, అందుకని డెమోని ముందు పంపించింది. డెమోన్ కూడా అక్కడ అడుగుతాడు నేనే ఉంటానని, కాకపోతే డెమోన్ లోపలికి వెళ్తే నా లివర్ రెడ్ వైపు పుల్ అవుతుంది, అప్పుడు బర్నీ గారు కూడా లోపలికి వెళ్తారు. సో తిను సుమనన్నతో ఆడితే కొంచెం ఈజీగా గెలవచ్చు అని చెప్పి సో డెమోని కొంచెం పుష్ చేసి డెమోని పంపిస్తుంది అనమాట. సుమనన్న కూడా కొంచెం ఆయన కూడా కొంచెం లైట్గా సెల్ఫిష్నెస్ ఉంటుంది, మేబీ నేనే గెలవచ్చేమో అని అనుకున్న థాట్లో సరే డెమోన్కి ఆయన కూడా ఓటేస్తారు తెలివిగా. సో డెమోన్ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. డెమోన్ కూడా చాలా తెలివిగలడు, యాక్చువల్లీ బర్నీ గారు అవ్వకూడదని అనుకుంటాడు డెమోన్ అక్కడ. సో అందుకని డెమోనే వెళ్తాడు లోపలికి. ఓకేనా, ఫస్ట్ డెమోని ఇనిషియేట్ తీసుకుని డెమోని లోపలికి వెళ్తారు. బర్నీ గారు లోపలికి వెళ్తే వీళ్ళిద్దరిలో అయితే రితుకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రితు గెలవడానికి అని చెప్పి అక్కడ డెమోన్ వెళ్తారు. క్లియర్లీ ఆ టాస్క్లో, ఆ మాన్స్టర్ టాస్క్లో ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా డెమోన్దే తప్పు కనిపిస్తుంది క్లియర్గా, ఏ పాయింట్లోకి వచ్చినా కానీ. ఇది ఫిక్స్ అంతే. ఇదే వద్దు, ఇక్కడో మాట అక్కడో మాట అలా మాట్లాడకు, ఓకేనా, అలా మాట అన్నానని చెప్పి నువ్వు మాట్లాడకని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు. నాకు ఇక్కడో మాట చెప్పావు ఇమాన్యుయల్, నీకు నేను మాట ఇవ్వనప్పుడు నీకు నేను మాట ఇవ్వలేదు, ఓకేనా, 100 డిస్కషన్ పెడతాను నేను, ఓకేనా. నువ్వు ప్లీజ్ 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 అని చాలాసార్లు ఇక్కడ వచ్చి అడిగావంటే నేనేం నిన్ను అడుక్కోలేదు, అంటే నువ్వు అడుక్కున్నావని నేను చెప్పట్లేదు, ఓకేనా. నువ్వు లాస్ట్ వరకు ఉన్నావా లేదా అంటే నీ వల్ల కాదు, నేను తనూజ వల్లనే ఉన్నా. ఇది ఒక పాయింట్లో కరెక్టే, కానీ తనూజ వల్లనే ఉన్నావు, ఎందుకంటే తనూజ వెళ్ళి పట్టుకుని కత్తి పట్టుకొని డాగర్ పట్టుకొని తీసుకెళ్ళి తనకిచ్చింది కాబట్టి, రితుకి ఇచ్చింది కాబట్టి, రితు దివ్యాన్ని తీసేసింది కాబట్టి రితు ఉంది, ఓకేనా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్ వల్ల లేదా అంటే ఇమాన్యుయల్ వల్ల కూడా, ఎందుకంటే అక్కడ రితు, అక్కడ తనూజ, ఇమాన్యుయల్, నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు. ఇమాన్యుయల్ తనూజకి సంజన గారు కంటే ఫాస్ట్గా పరిగితే అది డాగర్ పట్టుకోలేడా? పట్టుకుంటాడు కదా, డాగర్ పట్టుకోగలుగుతారు కదా, పట్టుకుంటాడు లేదా లాజికల్గా చూసుకుంటే పట్టుకుంటాడు కదా. పట్టుకున్నప్పుడు అప్పుడు దివ్య చేతికి ఇవ్వచ్చు కదా ఇమాన్యుయల్. దివ్య చేతికి ఇచ్చినప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ ఎవరిని పొడుచుద్ది, రితుని పొడుచుద్ది కదా. సో అక్కడ రితుని ఎంతో కొంత ఇమాన్యుయల్ కూడా సేవ్ చేసినట్టే కదా. మరి నీ వల్ల కాదు, నేను తనూజ వల్లే ఉన్నానంటే అట్లా అంతవరకు కరెక్ట్. సో ఇమాన్యుయల్ వల్ల కూడా అయ్యేది కొంచెం, ఓకేనా. అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, ఓకేనా, ఓకే, ఓ ఇది నువ్వు నా వల్ల లేవు, తనూజ వల్ల ఉన్నావు, అంతేనా, ఓకే ఫైన్ అని చెప్పి సో ఇక్కడ అయిపోద్ది అనమాట ఈ ఓవరాల్ ఇష్యూలో. సో అక్కడ తన పాయింట్ ఏంటంటే, రితు పాయింట్, అమ్మాయి ఉంది, కాకపోతే ఇమాన్యుయల్ ఎందుకు అంటుందంటే అమ్మాయి నువ్వు నన్ను ఉంచుతానని చెప్పి నువ్వు దివ్యాన్ని ఉంచాలని అనుకున్నావు. యాక్చువల్గా అమ్మాయి అక్కడ ఉంది, ఓకేనా, ఎందుకంటే లాస్ట్ డేషన్ ఇమాన్యుయల్ చేతిలో లేదు, కళ్యాణ్ చేతిలో, సంజన గారి చేతిలో ఉంది. అండ్ అక్కడ ఈ ఈ అమ్మాయి పాయింట్ ఏంటంటే, రితు పాయింట్, నువ్వు అక్కడ దివ్య ఉంది, ఇమాన్యుయల్ ఉన్నాడు, సంజన గారు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు కూడా గట్టిగా వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి కత్తి పట్టుకొని తీసుకొచ్చి ఆ కత్తి తీసుకెళ్లి తను రితు చేతిలో పెడితే రితు డెమోని కూడా పొడవడానికి సిద్ధపడింది. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ దగ్గర చెప్పింది, నేను డెమోని అయినా కూడా పొడుస్తానని చెప్పి, లాస్ట్ వరకు నువ్వు కళ్యాణ్ ఉంటావని. సో కాకపోతే అక్కడ సంజన గారు అప్పటికే మంచి కోపంలో ఉన్నారు కాబట్టి ఎట్లయినా రితుని ఎలిమినేట్ చేయాలి కాబట్టి, సో అక్కడ రితుని ఎలిమినేట్ చేయడం కోసం దివ్య కూడా అదే మాట మీద ఉంది కాబట్టి రితుని ఎలిమినేట్ చేయడం కోసం, అండ్ మన డెమోన్ అవ్వచ్చు, రితు అవ్వచ్చు, ఎవరైనా ఒకరు వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడ ఇమాన్యుయల్ కూడా అనుకుంటున్నాడు కాబట్టి, సో వాళ్ళిద్దరు మెజారిటీ వైపే ఇమాన్యుయల్ కూడా వెళ్ళి సంజన గారి చేతిలో డాగర్ తీసుకొని కళ్యాణ్ చేతిలో పెడతారనమాట. యాక్చువల్గా లాస్ట్ వరకు ఉండాలంటే ఇమాన్యుయల్ గట్టిగా పరిగెత్తుకి రితుకి ఇవ్వచ్చు. యాక్చువల్గా రితుకి ఇవ్వలేదని అక్కడ తన పాయింట్, నువ్వు నన్ను మాట ఇచ్చావు లాస్ట్ వరకు ఉంచుతానని చెప్పి నువ్వు అక్కడ మాట తప్పావు, అందుకని బ్యాక్ స్టాప్ అని చెప్పి తను అంటది అనమాట. సో ఈ పాయింట్కి తను అంటది, తన ముందు పాయింట్కి మాత్రమే అక్కడ ఇమాన్యుయల్ కన్ఫైన్ అయి ఉంటాడు. బేసిక్గా లాజిక్ ఏంటంటే తను ఇక్కడ వరకు తీసుకొచ్చుకుంది పాయింట్. నెక్స్ట్ ఇమాన్యుయల్ డెమోని నామినేట్ చేస్తారు. నా నామినేషన్ డెమోన్ పవన్, నన్ను కెప్టెన్సీ టాస్క్లోంచి తీసేసావు, నాకు అంత కూడా బాధ లేదు, అందుకే బాధ, బేసిక్ అంత కూడా బాధ లేదంటారు. ఇది విచిత్రంగా మాట్లాడుతుంటారు. చెప్పిన రీజన్స్ నాకు నచ్చలేదు. డెమోన్ కెప్టెన్సీ టాస్క్లో అందరం వెళ్ళిపోతాము, లాస్ట్కి ఒకళ్ళే కెప్టెన్ అవుతారు, అది నేను కూడా అగ్రీ చేస్తాను. చెప్పిన పాయింట్స్ చెప్పుకొని మనం అంటే ఆల్రెడీ నామినేషన్స్ పాయింట్లో చెప్పావు, మళ్ళీ సేమ్ అదే పాయింట్స్ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి నన్ను చేయడం నాకు నచ్చలేదు డెమోన్ అని చెప్పి సో డెమోని నామినేట్ చేస్తారు. డెమోన్ ఉండి నాకు వేరే రీజన్స్ లేవన్నా, నన్ను రెబల్ టాస్క్లో తీసేసావని నేను అది టీమ్ బ్యాట్లే అన్నా, రెండోది అది టీమ్ బ్యాట్లు కాదు, ఓకేనా, విన్ సిచ్యువేషన్ నేను అడిగాను. ఇది ఇక్కడ డెమోను తను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనుకుంటా. డెమోను 2 టీమ్స్గా డివైడ్ చేశారు, రెడ్ టీము బ్లూ టీమ్, అంటే టీమ్స్ కోసం ఆడమని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా టీమ్గా గేమ్ ఆడితేనే కదా మనం ఏంటని తెలిసేది. ఇప్పుడు డెమోన్ లాజిక్ యాక్చువల్గా చెప్పాల్సిన లాజిక్ మిస్ అయిన లాజిక్ ఏంటంటే, సంజన గారు కూడా టీం కోసం ఆడలేదు. సంజన గారు వెళ్ళంగానే రెడ్ది పుల్ చేస్తారు, సో దివ్య లోపలికి వచ్చింది.
ఓకేనా. ఫస్ట్ ఇటు పుల్ చేయొచ్చు సంజన గారు, దాని తర్వాత ఎవరొకరు వచ్చేది ఏంటి అనేది తెలుసు. కాకపోతే ఏంటంటే సో దివ్యాది పుల్ చేయకపోతే మళ్ళీ ఆల్రెడీ కోపం వచ్చింది కదా, దివ్యాది పుల్ చేస్తారు. అదే ఏ లాజిక్లో చూసుకున్నా కానీ దివ్యాది పుల్ చేయకూడదు, బ్లూదే పుల్ చేయాలి. బట్ దివ్యాది పుల్ చేశారు. సో అక్కడ తను అలాగే గేమ్ ఆడారు. సో ఇక్కడ మనోడు ఏంటంటే ఎప్పుడైతే రెండోది జరిగిందో, కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయారో, నెక్స్ట్ దివ్య లోపలికి వెళ్ళిపోతుందో అప్పుడు ఇమాన్యుయల్తో వచ్చి అడిగాడు, అన్న నువ్వు వెళ్తే నాకు కొంచెం, నేను వెళ్తే నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు వెళ్తే నాకు సపోర్ట్ చేయను అని చెప్పి మధ్యలో డీల్ పెడతారు. అది స్మార్ట్ గేమ్ అనుకుంటాడు మన డెమోన్. అది స్మార్ట్ గేమ్ కాదు అది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన ఇమాన్యుయల్ ఆ రెడ్ కోసం కాకుండా బ్లూ కోసం ఆడితే ఇమాన్యుయల్ ఎదవవుతాడు లిటరల్లీ. ఎందుకు ఈ డెమోన్ కదా అర్థం కావట్లేదు, ఆ పాయింట్ అర్థం కావట్లేదు. ఒక పక్క కళ్యాణ్ లోపల అంత కష్టపడి ఆ బ్లూ వైపు తిప్పాలని ట్రై చేసినప్పుడు, ఆ ఇద్దరు అమ్మాయిలు రెడ్ వైపు తిప్పాలని ట్రై చేస్తున్నప్పుడు దివ్య కానీ సంజన గారు కానీ ఇమాన్యుయల్ వచ్చి నేను బ్లూ వైపు ఆడతానంటే మూతి మీద కొడతారు అక్కడ వాళ్ళు. అది డెమోన్కి అర్థం కావట్లేదు పాయింట్ లిటరల్లీ. సో అది విన్ విన్ సిచ్యువేషన్లో నేను అడిగానన్నా, అంటే నువ్వు లోపలికి వెళ్ళిపోయావు కదా, ఇంకా అక్కడ భరణి గారు ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి రెడ్ వైపు పుల్ చేస్తే నేను భరణి గారు లోపలికి వస్తారంటే అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, ఒరే ఆ రోజు మనం ఇచ్చిపుచ్చుకున్న మాట కూడా నువ్వు వెళ్తా డోర్ తీస్తా నీ గేమ్ ప్లాన్ ఏంటి అని అడిగావు నన్ను, నీదేంట్రా సిచ్యువేషన్ నేను అడిగాను అంటే, డెమోన్ అన్న నేను లోపలికి వెళ్తే మీకు సపోర్ట్ చేస్తా అది కూడా ఓకేనా, రీతు లేకపోతే సపోర్ట్ చేస్తాను మీకు చెప్పాను. సో రీతు ఉంది అందుకే నేను రీతుకి సపోర్ట్ చేశాను అంటాడు ఇక్కడ డెమోన్. అప్పటికి ఇమాన్యుయల్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు, ఇక్కడ కూడా ఈయన లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మళ్ళీ డెమోన్ మళ్ళీ వేరే స్టేట్మెంట్ చెప్తుంటాడు, అక్కడ భరణి గారే బయట ఉంది. సో అప్పుడు క్లారిటీ లేదు డెమోన్ దగ్గర, కొంచెం క్లారిటీ చెప్పాలి, అన్న నువ్వు లోపల ఉన్నావు కదా అప్పటికి, సో అందుకని నీకు సపోర్ట్ చేయలేదు, నువ్వు బయట ఉంటే నేను సపోర్ట్ చేస్తానన్న, నువ్వు కూడా లోపల ఉన్నావు కాబట్టి నేను బయట ఉన్న ఋతువు కోసం మళ్ళీ బ్లూ వైపే లాగాను అన్న క్లారిటీగా చెప్పాలి. లేకుంటే అది ఏదో రెడ్ టీం కోసం ఆడినట్టు ఉంటుంది. మళ్ళీ కోర్స్ ఆడాలని అనుకున్నాడు అనుకో ఆడినట్టు అవుతుంది అనమాట. లేకుంటే డెమోన్ నేను లోపలికి నెక్స్ట్ ఇమాన్యుయల్ రీతు సపోర్ట్ చేస్తే నేను నీకు సపోర్ట్, నాకు రీతు కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పా కదా, అవునా కదా అంటే అక్కడ సపోర్ట్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఎక్కడున్నాయి అనేది క్లారిటీగా చెప్పాలి. ఇది లాజిక్. ఎక్కడున్నాయి నిజంగా డెమోన్ చెప్పాలి. సో డెమోన్ అంటాడు, అన్న లోపలికి వెళ్తే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావన్నావన్నా, నేను ఏమని చెప్పాను నీకు, ఏమని చెప్పావంటే నువ్వు లోపలికి వచ్చావు కదా ఇంకెక్కడ సపోర్ట్ అని ఇమాన్యుయల్ అంటాడు. అన్నా నేను లోపలికి రాకముందే నువ్వు లోపలికి వెళ్ళావు కదన్నా, నువ్వు లేవు కదన్నా, నువ్వు లోపల ఉన్నప్పుడు నేను బయట ఉన్నా కదా, లివర్ నువ్వు రెడ్ వైపు లాగితే నువ్వు రెడ్ వైపు తిప్పితే నేను రెడ్ వైపు తిప్పితే నేను బయటే ఉండేవాడిని కదా, భరణి గారు లోపలికి వచ్చేవాళ్ళు కదా, అది కదా నా పాయింట్, నేనుంటే ఖచ్చితంగా బ్లూ వైపే తిప్పేవాడిని అని చెప్తుంటాడు. అన్న నేను బయట ఉన్నప్పుడు నువ్వు లోపల ఉన్నప్పుడు నువ్వు రెడ్ వైపు తిప్పాలి కదా అంటాడు. మళ్ళీ లూప్లో చెప్తాడు రెడ్ వైపు ఎలా తిప్పుతాడు ఇమాన్యుయల్, మూతి మీద కొడతారు. అయితే ఇమాన్యుయల్ ఒరే రెడ్ వైపు తిప్పితే భరణి గారు వస్తే ఆ తర్వాత బ్లూ వైపు తిప్పుకుంటే నడుచుకుంటే నువ్వే వస్తావు మళ్ళీ లోపలికి, అప్పుడు కళ్యాణ్ ఒక్కడే లోపల ఉంటాడు, అప్పటికి లోపల ఉంటాడు, భరణి గారు లోపలికి వచ్చాడు. ఇమాన్యుయల్ చెప్పింది కరెక్టే కదా, నలుగురు కలిసి కళ్యాణ్ ఒక్కడిని ఆపగలుగుతారా, సరే ఒక్కడు కలిసి నలుగురు ఆపగలుగుతారా కళ్యాణ్, ఆబ్వియస్లీ మళ్ళీ బ్లూ వైపు పుల్ చేస్తారు. బ్లూ వైపు పుల్ చేసినప్పుడు ఎవరు రావాలి, సేమ్ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో అదే రావాలి కదా లోపలికి. అంటే అప్పుడు ఇమాన్యుయల్ అప్పుడు డెమోన్ ప్రాబ్లం ఏంటంటే, డెమోన్ థాట్ ఏంటంటే అప్పుడు తెలివిగా సుబ్రహ్మణ్యం పంపించేసి డెమోను నెక్స్ట్ వచ్చేసరికి రితు వాళ్ళిద్దరు ఉందాం అనుకున్నారు, ఆ ఇద్దరికి ఇండివిజువల్ టాస్క్ పెడితే డెమోన్ గెలిచేసేవాడు. సేమ్ అదే కళ్యాణ్ అనుకుంది, అది కళ్యాణ్ బ్యాక్ స్టాప్ చేశాడని చెప్పి డెమోన్ ఫీల్ అవుతున్నాడు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైతే డెమోన్ ప్లాన్ వేసుకున్నాడు ఇమాన్యుయల్ తోటి, అదే ప్లాన్ డైరెక్ట్ గా వేసుకున్నాడు, టీమ్ కు సపోర్ట్ చేస్తూనే వేసుకున్నాడు. లోపలికి డెమోన్ వెళ్ళినప్పుడు డెమోన్ మళ్ళీ బ్లూ వైపు పుల్ చేస్తే మళ్ళీ అప్పుడు లోపలికి సుమనన్న పంపిద్దాము, దాని తర్వాత మళ్ళీ సుమనన్న అండ్ డెమోన్ కలిసి రెడ్ వైపు ఎట్టో కూడా పుల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి పుల్ చేస్తే భరణి గారు లోపలికి వెళ్తారు. భరణి గారు ఒకవేళ రెడ్ వైపు బ్లూ వైపే పుల్ చేసిన అప్పుడు నేను రితువు అప్పుడు చూసుకుంటాము అన్నట్టు తను కూడా ప్లాన్ వేసుకున్నాడు. సేమ్ ప్లాన్ ఇక్కడ మన డెమోన్ బాబు కూడా వేసాడు, తక్కువ కూడా ఏం కాదు డెమోన్, కాకపోతే పక్క టీం ఓడితో వేసాడు, అదే ప్రాబ్లం. డెమోన్ అంటాడు అప్పుడు, ఎందుకన్నా నువ్వు కళ్యాణ్ కలిసి బ్లూ వైపు ఆడతారు అనుకున్నాను, అసలు ఏమన్నా ఉంది అసలు, అందుకే కదా నీ మీద డిపెండ్ అయ్యింది అంటే ఇమాన్యుయల్ అంటాడు, నువ్వు ఈ మాట అనొద్దు, ఓకే నా మీద డిపెండ్ అయ్యా అనే మాట మాట్లాడదు అన్నాడు. నువ్వు రెడ్ వైపు రావాలనుకున్నానన్నా, లాగుతావు అనుకున్నానంటే ఇమాన్యుయల్, అరే ఒకవేళ నువ్వు నిజంగా నా మీద డిపెండ్ అయ్యి ఉండుంటే, అంత నమ్మకం ఉన్న పర్సన్ అయితే
అప్పుడైనా కానీ నా దగ్గరకు వచ్చి అక్కడ మాట ఇచ్చావు కదా అన్న, అక్కడ లివర్ ఈసారి బ్లూ వైపు లాగు అని చెప్పి రెడ్ వైపు వద్దు, బ్లూ వైపు వద్దన్నా రెడ్ వైపు తిప్పు అని అనేవాడివి అని ఒక్క మాట అడిగేవా? అనలేదు కదా. అది కాదు అసలు మీ అక్కడ అందరము టీమ్ గేమ్ ఆడుతున్నాం రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ కూడా టీమ్ గేమ్ ఆడుతున్నాడు. కళ్యాణ్ ఇండివిజువల్ గేమ్ ఆడరా అంటే ఆడలేదు. వాడు నిజంగా ఇండివిజువల్ గేమ్ ఆడుంటే ఆ రోజు గేమ్ వేరేలా ఉండేది అంటాడు. ఆబ్వియస్లీ అప్పుడు ఏమైందంటే కళ్యాణ్ నిజంగా రెడ్ వైపే పుల్ చేస్తుంటే ఇటు పక్క నుంచి డెమోన్ లోపలికి వెళ్తాడా? కళ్యాణ్ లోపలికి వెళ్ళి ఉంటే డెమోన్ కూడా లోపలికి వెళ్తారు కదా తర్వాత. సో ఇంకొంచెం కళ్యాణ్ ఇండివిజువల్ గేమ్ ఆడుంటే ఇటు పక్క నుంచి మళ్ళీ అన్న లోపలికి వెళ్ళేవాడు. అప్పుడు వాళ్ళిద్దరిలోంచి ఎవరొకరు కొత్త కెప్టెన్ అయ్యేవాళ్ళు. సో అలా కాకుండా చేయలేదుగా, వేరేలాగా చేశాడుగా, ఇండివిజువల్ గేమ్ ఆడలేదుగా, కెప్టెన్కి అది టీమ్ గేమ్ ఆడాడు కదా అని చెప్పి మేనల్ అంటుంటాడు. డెమోన్ అన్న నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పకుండా ఉంటే సరిపోయేది కదా అని డెమోన్ అంటాడు. అప్పుడు ఇన్ బిట్వీన్ మధ్యలో తనూజ వచ్చింది అనమాట. తనూజ కళ్యాణ్కి ఎందుకో మరి కళ్యాణ్ కోసం వచ్చిందో మరి ఏం అనవసరం వచ్చింది. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో ఎందుకో డెమోన్ మీద టార్గెట్ చేశారు అబ్బా. డెమోని టార్గెట్ చేశారు. అది తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇంక్లూడింగ్ రితు కలిసి కూడా సో డెమోని టార్గెట్ చేసినట్టే తెలుస్తూ ఉంది. సో నాకు డౌట్ వస్తుంది. ఆ రోజు నేను సంచాలక్కు ఇప్పుడు కళ్యాణ్ టీం కోసం గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ ఆడాడని ఇప్పుడు వాడు టీం కోసం నిలబడ్డాడని నాకు అనిపిస్తుంది. అంటే ఆ రోజు కళ్యాణ్ టీం కోసం, నేను అప్పుడు సంచాలక్ కూడా కదా, కళ్యాణ్ ఆ రోజు టీం కోసం ఆడాడు కాబట్టి ఇంకా డెమోను కూడా తప్పక టీం కోసం ఆడాల్సి వచ్చిందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మీరిద్దరు ఆపోజిట్ ఉండగా ఇక్కడ రితు గెలవడం కావాలి, నీకు సపోర్ట్ చేస్తా అన్నా, నీకు రితు గెలవడం కూడా కావాలి, మరి నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కళ్యాణ్ జెన్యున్గా అక్కడ గేమ్ ఆడాడు అనేసి వీడి థాట్ కూడా మార్చేసుకున్నాడు. కళ్యాణ్ అక్కడ టీం కోసం ఆడుతున్నాడు, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి టీం కోసం ఆడకుండా రెడ్ వైపు పుల్ చేస్తే ఇమాన్యుయల్కి మాట ఇచ్చాను కాబట్టి అది మళ్ళీ బ్లూ వైపు పుల్ చేస్తే అసహ్యంగా ఉంటుందని చెప్పి నేను రెడ్ వైపు తను కూడా గేమ్ ఆడాడా అని చెప్పి తిని అంటుంది. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే వన్స్ ఇతను లోపలికి వెళ్తుంది, అక్కడ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ కోసం గేమ్ ఆడతాడు అనుకోవాలా. ముందే ఈ అబ్బాయి వెళ్ళిపోయింటే మేబీ రెడ్ ఇమాన్యుయల్ కోసం రెడ్ దానికోసం లివర్ లాగేవాడు. కానీ ఈ అబ్బాయి లోపలికి వెళ్తున్నప్పుడు వెళ్ళే తాటే రెడ్ వైపు లాగడం కోసం, అందుకని రితు తనని పంపించింది. సో కళ్యాణ్ని చూసి ఈ అబ్బాయి టీం గేమ్ ఆడలేదు. సో డెమోన్ లోపలికి వెళ్ళేదే రెడ్ వైపు పుల్ చేయడం కోసం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రితు పంపించింది లోపలికి. ఎందుకంటే సుమన్తో ఈ ఆడటం ఈజీ ఉంటుంది కాబట్టి, బర్నీ గారితో ఆడటంకు దానికి కష్టం ఉంటుంది కాబట్టి ఫిజికల్ గేమ్ ఏదైనా వస్తే రెడ్ వైపు పుల్ చేస్తాడని చెప్పి కళ్యాణ్ లోపల ఉన్నాడు కాబట్టి కొంచెం ఆ సపోర్ట్ ఉంటుందని చెప్పి డెమోని పంపించింది. అంతేగాని కళ్యాణ్ని చూసి అబ్బాయి టీం కోసం ఆడలేదు. కాకపోతే ముందు కళ్యాణ్ కంటే ముందు తిని వెళ్ళుంటే మేబీ ఇమాన్యుయల్ కోసము ఏమన్నా చేసేవాడేమో తప్పితే, బట్ ఇప్పుడు వెళ్ళింది మాత్రం తర్వాత తను వెళ్ళినప్పుడు మాత్రం కళ్యాణ్ని చూసి కాదు, రితు కోసం అయితే గేమ్ ఆడాడు. అది డెమోన్ అంటాడు అసలు ఇది ఏమైనా ఉందా అని చెప్పి ఈ అమ్మాయి వైపు చూసి ఇట్లా అంటాడు. నేను పాయింట్ క్లారిటీగా చెప్పే కదా, నేను ఎవరి గురించి ఆడానో క్లారిటీగా చెప్పాను, టీం గురించి ఆడలేదని చెప్తున్నాను. ఇప్పుడు కూడా టీం గురించి ఆడలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఖచ్చితంగా రెడ్ వైపే తిప్పాలి, ఎందుకంటే ఇటు పక్క రితుకి సుమనన్నకి గేమ్ పడాలి అని చెప్పి. ఓకేనా, క్లియర్. అంతేగాని ఆ అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయిపోయి టీం గురించి ఆడింది లేదు. అది క్లారిటీ ఇస్తున్నాడు కదా అక్కడ. ఇమాన్యుయల్ నువ్వు టీం గురించి ఆడకపోతే నువ్వు రెడ్ సైడ్ ఎందుకు తిప్పుతావా అంత కష్టపడి, నువ్వెందుకు రెడ్ సైడ్ ఎందుకు తిప్పుతావు అంత కష్టపడి అని చెప్పి ఇమాన్యుయల్ ఒక ఫూలిష్ క్వశ్చన్ అడుగుతారు. ఇది ఫూలిష్ క్వశ్చన్. అక్కడ బయట ఇద్దరు ఉన్నప్పుడు ఆ రితు గెలవాలి అనుకున్నప్పుడు ఆ రితు గెలవడానికి అబ్బాయి క్లారిటీ కూడా, ఇక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు లిటరల్లీ. టీం కోసం ఆడలేదు, ఇప్పటికీ అదే చెప్తున్నాడు, టీం కోసం ఆడలేదు. రితు గెలవాలి అంటే బర్నీ గారు లోపలికి రావాలి. ఆబ్వియస్లీ లాస్ట్ 2 ఉన్న వాళ్ళకి వేరే గేమ్ పడుద్ది కదా. ఒకవేళ లాస్ట్ 2 ఉన్న వాళ్ళకి కూడా వేరే గేమ్ పడకపోయినా కూడా వాళ్ళిద్దరిలో నుంచి మెజారిటీయో ఇంకోటో చేస్తే ఆల్రెడీ రితు కెప్టెన్ కాలేదు కాబట్టి సుమనన్న కెప్టెన్ అయ్యాడు కాబట్టి సో సుమనన్నకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి లోపలికి రావడానికి. అందుకని బర్నీ గారిని లాగడం కోసం వచ్చారు తప్పితే టీం కోసం రాలేదు. అబ్బాయి ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేశాడు. మళ్ళీ ఇమాన్యుయల్ సేమ్ ఫూలిష్ క్వశ్చన్ అడుగుతున్నాడు. దాని తర్వాత డెమోన్ అంటాడు టీంలో ఉన్న వాళ్ళ కోసం ఆడాను, టీం మొత్తం కోసం కాదు. ఇంకొకసారి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాడు. సో టీంలో ఉన్న వాళ్ళు గెలవాలని మాత్రమే ఆడాను, ఇది మళ్ళీ క్లారిటీ. సో ఆ అబ్బాయి చేసింది ఏదైతే ఉందో సో హీఈస్ అన్ కంప్లీట్ క్లారిటీగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే 2 టీములుగా జరిగినప్పుడు, అది 2 టీముల మధ్య జరిగినప్పుడు వేరే టీంతో డీల్ పెట్టుకోవడం అనేది విచ్ ఇస్ అ వర్స్ట్ థింగ్, తప్పది. సో దానికంటే ముందు కళ్యాణ్తో చెప్పినప్పుడు కళ్యాణ్తో ఓకే అని చెప్పడం ఇంకొక వర్స్ట్ థింగ్. సో ఇవన్నీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ అనమాట. అక్కడ డెమోన్ తప్పు. అలా కాకుండా
డీల్ పెట్టుకోకపోవడం లేకుంటే కళ్యాణ్ దగ్గర ఓకే అట్లీస్ట్ ఓకే చెప్పకపోయినా కానీ తన పాయింట్ మనం కన్సిడర్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ కళ్యాణ్ దగ్గర ఓకే చెప్పిన తర్వాత పాయింట్ కన్సిడరేషన్లోకి తీసుకోలేము. నెక్స్ట్ బర్నీ గారు సంజన గారు నామినేట్ చేస్తారు. ఆ టాబ్లెట్లు దాచింది అది ఇది కరెక్టా, మీకు నేను వేసుకునే టాబ్లెట్లు ప్రాంక్ మీరు ఫన్ చేస్తారని చెప్పా కానీ ప్రాంక్ చేస్తారని చెప్పలేదు. నా టాబ్లెట్స్ అక్కడ లేనప్పుడు రోజు నైట్ వేసుకునే టాబ్లెట్లు నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా, అయినా నేను మీతో చాలా మంచిగా మాట్లాడి ఇప్పటికైనా ప్రాంక్స్ ఆపేసి గేమ్ మీద సీరియస్గా ఫోకస్ పెట్టండి. ఆమె మళ్ళీ గేమ్ గురించి మాట్లాడితే ఆమె కోపం వస్తుంది. ప్రాంక్స్ ఆపమని చెప్పండి అంతేగాని జోక్స్ గేమ్ మీద సీరియస్ అంటే మరి టాబ్లెట్స్ పెట్టడం అంటే మీరు ఆ రోజు సంబంధించిన డోసెస్ అక్కడే పెట్టారు కదా, అంటే అన్ని బాటిల్స్ దాపెట్టేసి ఏదో ఒక 2 టాబ్లెట్లు పెడితే అన్ని సరిపోయాయి అంటారేంది, నా రోజు నైట్ అవి కూడా వేసుకుంటాను కదా అని చెప్తే అప్పుడు నాకు తెలియదు అన్న పక్క రోజు ఉదయం ఆమె అదే చెప్పింది, మీరు అవన్నీ వేసుకుంటారు నాకు తెలియదు అందుకని దాపెట్టాను, ఐమ్ వెరీ సారీ అని. కాకపోతే బర్నీ అన్నది యాక్చువల్గా నార్మల్ కాన్వర్జేషన్లో కూడా చెప్పొచ్చు, మరి దాన్ని తీసుకొచ్చి నామినేషన్ పాయింట్లో పెట్టాడంటే ఆలోచించాలి ఇంకా మనం. దాని తర్వాత బర్నీ అన్న డెమోని నామినేట్ చేస్తారు, అద్భుతమైన పాయింట్లు చెప్తారు. సో వన్ వీక్ నుంచి చూస్తున్నాను యూ లాస్ట్ డెమోన్. సో టాస్క్ వస్తే ఇచ్చి పడేస్తాడు, ఫన్ చేస్తాడు, ఎంత స్ట్రాంగ్. సో అందరికంటే కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్ నువ్వు కొంచెం అలా వేరే జోన్లో ఉన్నావని చెప్పి నీకు డ్యాగర్ ఇవ్వడానికి కూడా అదే రీజను, ఆ పవన్ కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి. సో కానీ ఆ పవన్ ఇక్కడ లేడు. మేబీ ఫిజికల్గా మెంటల్గా ఏదైతే ఉందో అది కొంచెం కాంబినేషన్లో ఉంటుంది. నువ్వు మెంటల్గా అంత ప్రిపేర్డ్గా లేకపోతే ఫిజికల్గా కూడా నువ్వు అంత ఫోకస్ పెట్టలేవు టాస్కుల మీద. సో కాబట్టి నువ్వు 100% పెట్టాలి అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్లో ఉండాలి. సో ఇలా ఫిజికల్గా మెంటల్గా నువ్వు ఏదో అప్సెట్లో ఉంటున్నావు అలా కాదు, నువ్వు కొంచెం గట్టిగా గేమ్ ఆడాలి అన్నట్టు ఆయన చెప్తాడు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. మనం ఆల్రెడీ చెప్పింది అదేంటన్నా, నేను సోహెల్ వచ్చినప్పుడు తప్పితే మిగిలిన వాళ్ళందరూ వచ్చినప్పుడు చాలా బాగున్నాను, అందరితో ఎవరితోటి వాళ్ళతోటి వీళ్ళతో జోకులు వేసాను అని చెప్పి బర్నీ గారు నవ్వుతాడు. ఒరే బాబోయ్, బర్నీ గారు చెప్తాడు, ఒరే వచ్చిన గెస్టులు అందరూ ఇతను ఎప్పుడు మాట్లాడతాడు మాట్లాడని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోయారా, నువ్వు ఏడా మాట్లాడేవరా చెప్పాను కదా. సో డెమోన్ ఈ రోజు గట్టిగా మాట్లాడని చెప్పి మొత్తం సీజన్ మొత్తం మీద ఎప్పుడు మాట్లాడాలి. తర్వాత డెమోన్ మళ్ళీ అన్న వచ్చిన వాళ్ళందరూ యాంగర్ తగ్గించుకుంటే నేను ఏమవ్వాలి, ఆ రోజు నేను చేసింది పెద్దగా వెళ్ళిపోయిందా, గొంతు పట్టుకోవడం చాలా పెద్దగా వెళ్ళిపోయిందా ఏంటి, అది మాకు యాక్చువల్గా చూపించాలి అవన్నీ పెద్దగా వెళ్ళిపోయిందా ఏంటి నాకు అర్థం కాలేదు, నేను అక్కడ ఏం చేయలేదు కదా, ఎందుకు ఇదంతా అది నాకు అర్థం కాదు. కాకపోతే నేను అందరితో ఉంటానన్నా, ఇప్పటి నుంచి అందరితో ఉంటాను, మంచిగా ఉంటాను, బట్ అది నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది, అందుకని నేను కొంచెం దూరంగా ఉండే అన్నట్టు చెప్తానమాట. మళ్ళీ బర్నీ అన్న అసలు ఏందో వాడికి వాడే ఒంటరిగా అయిపోయి, వాడికి వాడే డిప్రెస్ అయిపోయి, వాడు ఒంటరిని ఫీల్ అయిపోయి ఒకడు వెళ్ళిపోయాడు బయటికి, రాము గురించి చెప్తుంటాడు, వాళ్ళందరూ నవ్వుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు బయటికి. మొన్న వస్తే ఏమంటే అటు నుంచి వస్తుంటే ఇక్కడ పడుకొని స్విమ్మింగ్ పూల్ పడుకొని పైకి ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. నాకు ఏమనిపించాలి, నాకు ఎంత భయం అనిపిస్తుంది, మళ్ళీ ఈడు కూడా వెళ్ళిపోతారేమో బయటికి అని చెప్పి నాకు భయం వేసిందని చెప్పి అంటే వాళ్ళు రాము అవుతుంటారు, నాకు రాము గడే కనిపించాడు నీలో అని చెప్పి అంటుంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. అన్న నేను స్కై వ్యూ చూస్తా అన్న బాగుంది అని చెప్పి అని డెమోన్ అంటాడు. అరే నిన్ను ఎవరైతే స్కై వ్యూ చూస్తున్నావో నాకేం తెలుసురా, నిన్ను ఎవరైతే ఏదైతే వెనక్కి లాగుతుందో సో అది పక్కన పెట్టే, నేను అలా అని చెప్పి బాండింగ్స్ గురించి కూడా ఏం మాట్లాడలా, ప్రతి ఒక్కరికి బాండింగ్ ఉండాలి. సో తను నీ మీద ఎఫెక్షన్ చూపిస్తున్నప్పుడు నువ్వు తన మీద కేర్ చూపించడంలో తప్పే లేదు, బట్ నీ గేమ్ ఏదైతే వెనక్కి లాగుతుందని నీకు అర్థమవుతుందో అది మాత్రం పక్కన పెట్టు అన్నట్టు చెప్తాను అనమాట. డెమోన్ అన్న ఒక మాట ఇస్తాను, ఐఎమ్ ఛాలెంజింగ్ టు ఆల్ ఓకే హౌస్ మేట్స్, టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అంటాడు. ప్రోమో వర్క్ నిజంగా బాగుంది కానీ ఎపిసోడ్లో అంత నిజంగా అతకలేదు, ఎపిసోడ్లో కొంచెం తగ్గితే బాగుంది. అనవసరం వాళ్ళందరూ అంటాడు ఒరే టికెట్ టు ఫినాలే పెట్టకపోతే మళ్ళీ వెంటనే కామెడీగా ఎప్పుడు పెడితే అప్పుడు కొడతాం, ముందు బాటిల్ కొట్టించుకో అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు మళ్ళీ కామెడీగా. అవసరం లేదు ఇక్కడ, అది ఎందుకో అనిపించింది నాకు. అంటే లైక్ ఏదో కొంచెం, ఎందుకంటే మనకే కాదు సంజన గారు కూడా అదే అనిపించింది అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చి రితు సుమన్ నామినేట్ చేస్తుంది, సేమ్ రీజన్ చెప్పి తెలుసుగా బాటంలో ఉన్నాడని చెప్పి సంజన గారిని కూడా నామినేట్ చేస్తుంది. సంజన గారిని నామినేట్ చేసి బ్యాక్ స్టాపింగ్ దాంట్లో మిమ్మల్ని పెట్టలే కానీ మిమ్మల్ని పక్కన పడేసి ఇమాన్యుల్ ఉంది కాబట్టి సో ఇమాన్యుల్ పెట్టారు. ఇక్కడ అమ్మాయి చెప్పేది ఏంటంటే ఈ బ్యాక్ స్టాపింగ్ దాంట్లో శనివారం రోజు కానీ ఆ ట్రీ కట్ చేసే దాంట్లో ఆదివారం రోజు ఎపిసోడ్లో కానీ సో సంజన గారు జోలికి పోలేదు అంత ఇష్యూ అయినా కానీ, బట్ బ్యాక్ స్టాపింగ్లో కానీ ఆ ట్రీ కట్ చేసే దాంట్లో కానీ రెండిట్లో మీరు నన్ను పెట్టారు. ఓకే నేను ఎంత వద్దనుకున్నా కానీ మీరు మళ్ళీ నా జోలికి వస్తున్నారంటే మరి నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నాకు సారీ చెప్పావా అని చెప్పి తిని అడుగుతారనమాట. అక్కడ కూడా నన్ను గిల్లితే నేను 100 సార్లు గిల్లుతానన్నారు, నన్ను ఏమైనా అంటే 100 సార్లు నేను తిరిగి అంటానన్నారు. మాట్లాడారు వెరీ క్లియర్, మీ దగ్గరికి వచ్చి పర్సనల్గా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే మీరు బూతులు అన్నారు కదా, సో అపాలజీస్ కూడా చేయలేదు మీరు నాకు అంటే సంజన గారు.
మీకు ఎలా కన్వే చేశారో ఏమో, మీరు అనుకున్నంత అక్కడ నేను ఉన్న వాళ్ళు ఏదైతే చెప్పుకోవడానికి వచ్చారేమో నాకు తెలియదు, కానీ నేనైతే క్లియర్గా అనలేదు ఆ మాట. పతివ్రతాసి అబ్బా వచ్చిందండి పతివ్రతాసి రోమని అనింది అమ్మాయి ఆ రోజు, ఆ మాట అనింది. బట్ దాని గురించి అక్కడ వేరేలాగా మాట్లాడుతున్నారు అనమాట. టిల్ 10th వీక్ వరకు నాతో బాగా ఉన్నారు, నాతో ఏ రోజు దాని గురించి మీరు మాట్లాడలేదు, అది నేను మిమ్మల్ని అన్నాను అనే క్లారిటీ మీకే లేదు అంటే సంజన గారు నాకు చాలా క్లారిటీ ఉంది, ఓకేనా. ఇన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు అయినా కానీ ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు అపాలజీస్ చేయలేదు. చూసారు నేనే గట్టిగా రిటార్డ్ ఇచ్చాను అంటే మాట్లాడుతున్నారు ఏమో. అపాలజీస్ మీరు చేయలేదు, ఫోర్స్ఫుల్లీ నేను మీకు అపాలజీస్ చెప్పాను, మీరు నాకు చేయలేదంటే మీరు ఫోర్స్ఫుల్లీ అపాలజీస్ చెప్పారు అక్కడ, ఓకేనా. మీరు హార్ట్ఫుల్గా ఏం చెప్పలేదు. మీరు హార్ట్ఫుల్గా చెప్పిన దాని గురించి నేను మాట్లాడను, చెప్పుంటే దాని గురించి మాట్లాడను. మీరు నన్ను బ్రెయిన్లెస్ అనింది, మీరు నువ్వు కెప్టెనే అవ్వలేదు, మీరు మొన్న కూడా నేను సుమనన్న ఆడినట్టు ఆటలో కూడా అది తిప్పి పెడితేనే అవుతుంది అని తెలిసినా కూడా ఇది చక్క అటు తిప్పి పెట్టిన అవుతుంది అని తెలిసినా కూడా పోయి దాన్ని గుద్ది ఇది కరెక్ట్గానే ఉంది. సో టు మేక్ రాంగ్ దిస్ యాజ్ అ రైట్ థింగ్ అంటే మీరు ఒక తప్పుని కరెక్ట్ చేసే ప్రాసెస్లో మీరు చాలా తప్పు చేసేసారు అనుకున్నారు. బికాస్ ఆఫ్ నా మీద ఉన్న కోపంతో అలా చేయడం కరెక్ట్ నాకు నచ్చలేదంటే 1 minute అంటారు సంజన గారు. సో నాకు గేమ్ ముందు ఏమైనా పరిచయం ఉందా? లేదు. నీకు ఏమైనా వంశవృక్ష గొడవలు ఉన్నాయా? లేవు. మరి నేను అంటే తనంత మళ్ళీ రితు నేను మాట్లాడింది మీ గేమ్ గురించి, మీరే వచ్చి ఫిజికల్గా నేను ఏమైనా అన్నాను మిమ్మల్ని ఒక మాట కూడా అంటే నువ్వు అన్నావు, ఓకేనా. నేను అబద్ధాలు ఆడట్లేదు, ఓకేనా అని అన్నారు. మీరు నన్ను యాక్చువల్గా అంటే నువ్వు నన్ను అబ్బాయిలతో ఆడట్లేదు అది ఇది అన్నావు అంటే మీరు నాతో అన్నారు, ఓకేనా. అబ్బాయిలతో ఆడట్లేదు అని చెప్పి మీరు అన్నారు. ఆ మాట మీరు అన్న మాట నేను తీసుకున్నా. నేను అబ్బాయిలతో ఆడలేను, అలా పెడితే ఎలా బెడ్ టాస్క్ దగ్గర మీరు అన్నారు. సో కాబట్టి నేను మాట్లాడాను, ఓకేనా అని చెప్పి. సో రితు కూడా మాట్లాడద్దు అనమాట. ఎనీథింగ్ ఎల్స్ రితు, ఇవే పాత పాయింట్స్ మాట్లాడేసాము, కొత్త ఉంటే చెప్పు, లెట్స్ టాక్ ఇంకా లేదు అదేం చెప్తా. సో ఇంకా వచ్చి ఐ హోప్ ఇట్స్ బిగ్ ఫుల్ స్టాప్ అని చెప్పి సో రితు కొడుతుంది, ఏమో కొట్టించేసుకుంటుంది. ఇక్కడ తనుజ ఇమాన్యుయల్ని నామినేషన్ అనమాట. 30 నిమిషాలు అయిందా? ఇంకొక వీడియో చేసుకుందాం ఇక్కడ నుంచి సింపుల్గా ఉండిపోతాయి. ఇక్కడ నుంచి ఇంకొక వీడియో చేసుకుందాం. అండి. ఇప్పటికే 30 నిమిషాలు అయిపోయింది. ఇది అప్లోడ్ అయ్యేసరికి 3-4 అవుతుంది. సో రేపు పొద్దునకి మళ్ళీ ఇంకొక పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు ఇది చూడండి. సో ఇది part 1 అనమాట. జై హింద్.